భారీ బాంబు పేలుడుతో దేశ రాజధాని దద్దరిల్లింది. ఇప్పటి వరకు 9 మంది మృతి చెందినట్టు, అలాగే చాలా మంది గాయపడ్డట్టు తెలుస్తోంది. అక్కడ చూసినట్టయితే విజువల్స్ లో భీతావహ వాతావరణం కనిపిస్తోంది. మీ దగ్గరున్న సమాచారం ఏంటి దీనికి సంబంధించి? దేశ రాజధాని ఎర్రకోట దగ్గర ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ కావడంతో దాదాపు 10 మంది మృత్యువాత పడ్డారు. దాదాపు 25 మంది ఇంజూర్ అయినట్టు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి తరలించారు. ఇప్పటికే సహాయ చర్యలన్నీ కూడా ముమ్మరం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ కావడంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాల హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించిన ఎయిర్పోర్ట్తో పాటు ప్రధాని నివాసము, అమిత్ షా నివాసంతో పాటు పార్లమెంటు భవనము రద్దీగా ఉండే అన్ని ప్రదేశాల్లో కూడా అలర్ట్ ప్రకటించింది. అన్ని ఏరియాల్లో కూడా ఎవరైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు ఏదైతే ఎర్రకోట దగ్గర ఉన్న మెట్రో గేట్ నెంబర్ 1 దగ్గర ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే టాటా ఈకో కార్లో బ్లాస్ట్ సంభవించినట్లు తెలుస్తుంది. ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక వెహికల్లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో ఇతర వాహనాలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున శబ్దం వచ్చింది. బ్లాస్ట్ అయినట్లు కూడా స్థానికంగా ఉన్నవారంతా హైవిట్నే చెప్తున్నారు. ఎర్రపోర్టు దగ్గర పెద్ద ఎత్తున సందర్శకులు రావడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎల్ఎన్జేపీ హాస్పిటల్కి గాయపడ్డ వారిని అంతా కూడా తరలించారు. తరలించే లోపే 9 మంది ప్రాణాలు విడిచినట్టు చెప్తున్నారు. ఇప్పటికీ మరో 3 కూడా ఏదైతే చివరి శ్వాసతో కొట్టుమిట్లాడుతున్నట్టు కూడా అక్కడ ఉన్న వారంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఢిల్లీ ఉన్నతాధికారులతో హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం అమిత్ షాతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి భద్రతకు సంబంధించిన అంశాలను చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల విమానాశ్రయాలు కావచ్చు, అన్ని రాష్ట్రాల కీలకమైన ప్రదేశాలన్నింటిలో కూడా రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే హర్యానా ఫరీదాబాద్లో ఇవాళ ఉదయం ఏదైతే అమోనియం నైట్రేట్ పదార్థాలు దొరికిన నేపథ్యంలో దీనికి ఏమైనా సంబంధం ఉన్నానే కోణంలో కూడా ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. మరోపక్క ఎన్ఐజే బృందాలు కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. ఎర్రకోట ప్రాంతం అంతా కూడా ఇప్పటికే వారంతా దాన్ని క్లోజ్ చేశారు. బారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు వచ్చారు. ఫోరెన్సిక్ నిపుణులు అక్కడ ఉన్న ఎవిడెన్స్ అన్నీ కూడా సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. ఢిల్లీలోని మిగతా ప్రాంతాల్లో కూడా వివిధ రద్దీ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడుతున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఈ బ్లాస్ట్కి సంబంధించి ఉగ్రవాదులు ఏమైనా కదలికలు ఉన్నాయా, ఇంకెక్కడైనా బాంబు బ్లాస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే అలర్ట్ చేసింది. స్థానిక ఢిల్లీ పోలీసులతో పాటు అన్ని టాప్ ఏజెన్సీస్ అన్నీ కూడా ప్రధానంగా ఢిల్లీ భద్రతకు సంబంధించిన పర్యవేక్షణలో పాల్గొన్నాయి. ఇప్పటికే ఢిల్లీకి ఆనుకున్న రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేశాయి. ఢిల్లీ ఆనుకున్న రాష్ట్రాల సరిహద్దులను కూడా అప్రమత్తం చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఇది హర్యానాకు సంబంధించి ఫరీదాబాద్లో ఏదైతే అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలు దొరికిన నేపథ్యంలో ఇక్కడ ఏమైనా బాంబులు సంభవించాయా, లేదైనా ఇంకేమైనా కోణం ఉందా, లేదంటే ఉగ్రవాదుల కదలికలు ఇంకెక్కడైనా ఉన్నాయా అనే కోణంలో కూడా ప్రత్యేకంగా నిఘా వ్యవస్థ అంతా కూడా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు ఇప్పటికే స్పాట్కి చేరుకున్నారు. మాంసం ముద్దలుగా అయిపోయినట్లు కూడా డెడ్ బాడీలన్నీ కూడా రికవర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బాంబ్ బ్లాస్ట్ అయిన కొద్ది క్షణాల్లోనే 9 ఫైర్ ఇంజన్లు స్పాట్కి చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేసి అప్పటికే ప్రాణ నష్టం జరిగినట్లు కూడా ప్రాథమికంగా అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎర్రకోట ఒక పర్యాటక ప్రాంతంగా ఉన్నందున అక్కడ పర్యాటకులు ఎక్కువ మొత్తంలో వస్తారు. ఇతర దేశాలకు సంబంధించిన వారు కూడా అక్కడికి వచ్చే ఆస్కారం ఉన్న నేపథ్యంలో దాన్నే బేస్ చేసుకొని ఉగ్రవాదులు ఈ చేశారనే కోణంలో కూడా దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. టాప్ ఏజెన్సీస్ అన్నీ కూడా సహాయ చర్యలు ముమ్మరం చేస్తూనే మరోపక్క అక్కడ దర్యాప్తు ముమ్మరం చేసినట్లు కూడా మనకు స్థానికంగా తెలుస్తుంది. ఎల్ఎన్జేపీ హాస్పిటల్ పరిసర ప్రాంతాలతో పాటు ఎర్రకోట పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పూర్తిగా కేంద్ర భద్రతా బలగాల వలయంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగానే చర్యలు చేపట్టారు. అన్ని నగరాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అన్ని నగరాల్లో కూడా అనుమానమైన ప్రాంతాలన్నీ కూడా పోలీసు వ్యవస్థ అంతా కూడా జల్లెడపడుతున్నట్లు తెలుస్తుంది. సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.